చర్చ చాలా కూలంకషంగా మంత్రి గారు చెప్పారు. గంట సమయం ఉంది, 17 మంది ఉన్నారు. బట్ ఎప్పుడో కానీ సభలో మాట్లాడే ప్రయత్నం చేయని ఎలపతినేని శ్రీనివాసరావు గారికి మొదటిసారిగా అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా మంత్రి గారు ఇప్పుడే పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ గురించి కూడా చెప్పారు. వెనుకబడ్డ పల్నాడు ప్రాంతంలో గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళ దగ్గర ఈ కాలేజీ నిర్మాణం గత ప్రభుత్వంలో కేవలం 28% మాత్రమే కంప్లీట్ అయింది. కానీ మేము 80% పూర్తి చేసాం, 90% పూర్తి చేసామని చెప్పి ఎన్నికలకి కరెక్ట్గా నోటిఫికేషన్కి ఒక 20 రోజుల ముందు దాని శిలాఫలకం కూడా వేశారు అధ్యక్ష. 28% కంప్లీట్ చేసి, కానీ ఈ సంవత్సరం 3 నెలల్లో దాన్ని దాదాపు 52% కంప్లీట్ చేయడం జరిగింది. మిగతాది కూడా త్వరితగతిన మనం పూర్తి చేసినట్లయితే ఆ పల్నాడు ప్రాంతానికి మనం పూర్తిగా కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా అక్కడ మనం ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, ఆ మెడికల్ కాలేజీ మనకి ఇప్పుడే మంత్రి గారు చెప్పిన విధంగా అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మాత్రమే దాంట్లో గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టలేదు. కానీ ఈరోజు రాజకీయ పరమైన బురద చల్లే ప్రయత్నం ఇప్పుడే మంత్రి గారు సుదీర్ఘంగా చెప్పారు. ఈ కాలేజీలో కూడా బురద చల్లే ప్రయత్నం మొన్నైతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా వచ్చి అక్కడేదో మేము పూర్తి చేసాం, కంప్లీట్ చేసాం, మీరు ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కంప్లీట్ చేయలేదు, అక్కడ చేయాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ చేయాలని చూశారు. దాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. కాబట్టి ఈ అసత్య ప్రచారాలు గ్లోబల్ ప్రచారాలు మానుకోవాలని చెప్పి కూడా వైసీపీ వాళ్ళని కోరుకుంటూ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తప్పకుండా త్వరితగతిన ఈ మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయబోతా ఉంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గురజాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా గైనకాలజిస్ట్ పోస్ట్ కూడా ఎప్పటి నుంచి ఖాళీ ఉంది. అది కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. అదేవిధంగా కొద్దిగా వైరల్ ఫీవర్స్ కూడా ఈ కాన్ఫరెన్స్ ఈరోజు కూడా ఈనాడు, జ్యోతి ఈ పేపర్లో కూడా వచ్చినాయి. అది కూడా కొద్దిగా మన హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టి ఇలాంటి డిసీజ్ని కంట్రోల్ చేయవలసిందిగా నేను మీ తరపున మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. శ్రీమతి లోకం నాగమాధవ్.